హలో ఫుడ్ లవర్స్. వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఏంట్రోయ్ కలర్‌ఫుల్‌గా ఏమో బావుందిగా అనుకుంటున్నారా? మటన్ కర్రీ చేశానండి 1 కేజీ. అది కూడా కుక్కర్‌లో చేశాను. కొంచెం మాంసం గట్టిగా ఉందనమాట. అందుకని కుక్కర్‌లో వేశాననమాట. కుక్కర్‌లో వేసి చేశాను. సో, ఇప్పుడైతే 1 కేజీ మటన్నయితే నీట్‌గా వాష్ చేసుకోండి. ఒక 2, 3 సార్లు. చేసుకున్నాక డైరెక్ట్‌గా కుక్కర్‌లో ఆ మటన్ వేసేయండి. కుక్కర్ పొయ్యి మీద పెట్టి తాలింపు వేసి, తర్వాత మటనేసి అది ఉడికించడం అలా కాదు ప్రాసెస్ నేను చేసింది వేరేలాగనమాట. సో, ఇలా కూడా ట్రై చేసి చూడండి బావుంటుంది. సో, ఇప్పుడైతే మటన్ మొత్తాన్ని ఆ కుక్కర్‌లో వేసి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుక్కొని, ఆ ఉల్లిపాయ తరుగుని అందులో వేసుకోండి. దాంతో పాటు 2 పచ్చిమిర్చి చీలికలు 2 అంటే 2 చాలు, ఎక్కువ వద్దు వేసుకోండి అవి కూడా. తర్వాత 1 లేదా 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోండి. దాంతో పాటు 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసుకోండి. ఈ మొత్తాన్ని అందులో వేసుకొని దాంతో పాటు 2 ఉంటే 2 స్పూన్లు ఆయిలు అందులోనే వేసుకోండి. తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా చేత్తోటి బాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. నేనైతే చేతులు కడుక్కొనే కలిపానండి. వీడియో కాబట్టి బ్యాడ్ కామెంట్స్ బాగా వచ్చేస్తాయి. అందుకని ముందే చెప్పేస్తున్నా. చేతులు నీట్‌గా కడుక్కొని మిక్స్ చేస్తున్నా. మొత్తం ఆ ముక్కలన్నిటికి ఆ మసాలా మొత్తం పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు విజిల్స్‌తో సంబంధం లేకుండా పావుగంట వరకు అలా వదిలేసేయండి. పావుగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి కుక్కర్‌ని. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మనకి పీసు బాగా ఉడుకుంటుందనమాట. చూడండి అందులో నుంచి వాటర్ కూడా వచ్చాయి. మనమైతే అందులో ఏ వాటర్ అయితే పొయ్యలేదనమాట. సో, అది మటన్‌లో నుంచి వచ్చిన వాటర్ అది. ఇప్పుడు ఆ మటన్ అయితే ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకోండి. నాన్ స్టిక్ లేదా ఏదైనా కడాయి ఏది ఉంటే అది పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగైతే అందులో వేసుకోండి. ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గాక అందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట మనకి. మగ్గాక ఇప్పుడు అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకోండి బాగా. ఇప్పుడు అందులో ఒక పావు చెంచా ధనియాల పొడి అయితే వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్‌లో ఉడికించుకున్నాం కదా మటను, ఆ మటన్ మొత్తాన్ని అందులో వేసేయండి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. అదేంటి బ్రో ఈ ప్రాసెస్ మొత్తం కుక్కర్‌లోనే చేయొచ్చుగా, మళ్ళీ నువ్వు కుక్కర్‌లో ఉడికించి మళ్ళీ కళాయిలో వేసి ఏంది ఈ ప్రాసెస్ ఇంత ఉంది అనంటే, అది లేత మటన్ అయితే మొత్తం కుక్కర్‌లో చేస్తే ఆ ప్రాసెస్ అంతా బావుంది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఫస్ట్‌లో ముద్రి మాంసం అని చెప్పి, అందుకని కుక్కర్‌లో ఉడికించి మళ్ళీ సెపరేట్‌గా కళాయిలో చేస్తున్నా అనమాట. అందుకనే ఇంత అవుతుందనమాట. మాంసం గట్టిగా ఉంది. సో, అందువల్ల ఇంత ప్రాసెస్ అయింది. సో, ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించండి. ఒక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ మటన్ మొత్తాన్ని. నాకైతే ఇందులో నల్లి బొక్కొచ్చింది. నేనైతే అస్సలు వదిలిపెట్టను. మీలో కూడా ఎంతమందికి ఈ నల్లి బొక్కంటే ఇష్టం? ఖచ్చితంగా ఒక కామెంట్ ఎయండి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. ఒక పావు లీటరు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5-10 నిమిషాల వరకు ఉడకనిచ్చి మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేశాను. అంటే కారం వచ్చేసి మీడియంగా ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు కారం ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి. లేదా నేను కారం తింటాను ఎలా అయినా పర్లేదంటే మాత్రం 3 స్పూన్లు, 4 స్పూన్లు అయినా వేసుకోండి. తర్వాత ఒకటే స్పూను సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్‌లో ఉడికించేటప్పుడు ఒక స్పూన్ వేసాం కాబట్టి, ఒక స్పూను లేదా 1.5 స్పూను సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత పావు చెంచా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే ఆ కలిపిన ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆ పీసెస్‌కి పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చి అలా మూత తీయగానే అందులో నుంచి వచ్చే పొగలు, స్మెల్ అయితే సూపర్ ఉంటదసలు. మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడైతే అరచెక్క నిమ్మరసం అయితే అందులో పిండుకోండి ఇప్పుడే. మనం మామూలుగా అన్నం తినేటప్పుడు పిండుకుంటాం. కానీ ఇప్పుడే ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని
కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు చివర్లో పైనుంచి కొత్తిమీరనైతే వేసుకోండి. అంతే మనకి టేస్టీ, టేస్టీ స్పైసీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా? మంచి వేడి వేడిగా ఎలా పొగలు కక్కుతూ ఎంత బావుందో. వేడి వేడి అన్నంలో ఈ మటన్ కూరను యేసుకొని అన్నాల్లి బొక్క తింటే ఉంటది చూడండి. ఈ కర్రీ గనక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు ఒక లైక్ యేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.